సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రెసెంట్ జనరేషన్లో పిల్లలకి ఫోన్ ఉంచి చాలు, అన్నం కూడా అక్కర్లేదు అన్నట్టుగా ఉంటున్నారు. పక్కన ఎవరున్నారో, వారిని ఎవరు తీసుకుని వెళ్తున్నారో కూడా గుర్తించలేనంతగా ఫోన్లో గేమ్స్ ఆడుతూ మునిగిపోతున్నారు. ఇదిగో ఈ బుడ్డోడు కూడా అంతే. ఫోన్కు ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ ఆడుతున్నాడు. ఇంతలోనే అతని రూమ్లోకి అనుకోని అతిథి వచ్చింది. అప్పుడు ఏం చేశాడో మీరే చూడండి. म्हणजे मग तू एकदम बघितलं ना, तर तुला काय वाटलं की अचानक तुझ्या बाजूने बिबट्या गेला, एवढा मोठा बिबट्या, तुला काय वाटलं? मला काल वाटलं पहिले कुत्रा आलं असेल म्हणून मी तरी पण मी पण तो बिबट्याच निघाला म्हणून मी बोलून गेले. त्यांनी 1 मिनिट पण नाही तू पटकन అదన్నమాట సంగతి. ఆ రూమ్లోకి వచ్చింది చిరుతపల్లి. సౌండ్ చేయకుండా సైలెంట్గా వచ్చిన ఈ చిరుత ఆ రూమ్లోకి వెళ్తుండడాన్ని గమనించాడు బాలుడు. ఇలాంటి సీన్ ఎదురైతే ఎవరైనా కేకలు పెడతారు, పిల్లలైతే ఏడుస్తారు. కానీ ఇతగాడు మాత్రం కేకలు పెట్టలేదు, అరవను లేదు. మెల్లిగా ఫోన్ ఛార్జింగ్ తీసి ఓ చేతిలో ఫోన్ పట్టుకుని బయటికి వస్తూ డోర్ మూసేశాడు. అంతే, చిరుత రూమ్లో ఉండిపోయింది. చిరుత రూమ్లోకి వచ్చిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అంతే, అందరూ షాక్ అయ్యారు. ఎలా బయటకు వచ్చావని అడిగితే చిరుత తనను చూడకముందే బయటకు వచ్చేసానని చెప్పాడు. దీంతో రూమ్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బాలుడు చేసిన పని కనిపించింది. అంతే, అందరూ బాలుని శబాష్ అని మెచ్చుకున్నారు. టైమ్ సెన్స్ గ్రేట్ రా బుడ్డడా అని పొగడ్తలతో ముంచేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని మాలేగావ్లో జరిగింది. ఫంక్షన్ హాల్లోని ఓ రూమ్లోకి చిరుత వచ్చింది. ఆ రూమ్లోనే పిల్లాడు గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇంతలోనే ఈ సీన్ అంతా అయింది. ఫైనల్లీ ఆ బాలుడు మాత్రం ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. ఎవరికి భయపడొద్దు, దేనికి కూడా బెదరొద్దు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ బుడ్డోడి దగ్గర క్లాస్ తీసుకోవాల్సిందే. ఇంతకీ ఈ చిన్నోడి పేరు చెప్పలేదు కదా. ఇతని పేరు విజయ్. వయసు 12 ఏళ్లే, కానీ చేసిన పని మాత్రం పెద్దలు కూడా చేయని పని. ఎనీవేస్, హ్యాట్స్ ఆఫ్ విజయ్, నీ ధైర్యానికి సలాం.